దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. 94వ కీర్తన 14వ చరణము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఈ వాక్యము మనకు ఒక గొప్ప భరోసానిస్తున్నది. చాలా సందర్భాలలో మనకున్న వారిని మనము కోల్పోయినప్పుడు దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేశాడు, కనుకనే మనకు ఇలాగ జరుగుతుందని ఆవేదనతో నిండిన హృదయముతో మనము మాట్లాడుతూ ఉంటాం. అయితే తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఆస్తిపాస్తులు ఏమైనా ఏదేమైనను కూడా దేవుడు విడనాడువాడు కాడు. ఎందుకనగా నీవు తప్ప దేవునికి ఇంకెవరు కావాలి? భక్తుడైన దావీదంటాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏపాటి వాడు అని. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ చరణములు. కనుక దేవునికి తన దూతల కంటే తన స్వరూపములో చేయబడిన మానవులంటే అంత గొప్ప ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అంటే మానవుల రక్షణ కొరకు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తును కూడా బలిదానముగా అర్పించుట కొరకు ఏమాత్రము వెనుక తీయలేదంటే మానవుల ఎడల దేవునికి ఎంత గొప్ప ప్రేమ. అయితే దావీదంటున్న మాటలు, యెహోవా యొక్క స్వాస్యం ఎవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలు. ఆయన తన యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండునట్లు వారిని సీనాయి కొండ దగ్గర నిబంధనాయుతమైనటువంటి ఏర్పాట్లు వారిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుకన వారు నిబంధన ప్రజలు. అయితే అనేక సందర్భాలలో ఇశ్రాయేలీయుల యొక్క జీవన నేపథ్యము దేవుని చిత్తానికి వ్యతిరేక్తంగా ఉన్నది. లౌకిక సంబంధమైన విషయాలతో, విగ్రహారాధనతో వారు మునిగి తేలుతున్న పరిస్థితులలో దేవుని వాక్యమును, ఆయన చట్టమును, కట్టడలను, విధులను నిర్లక్ష్యం చేసినందున వారిని శ్రమల పాలు చేశాడు దేవుడు. అంతే కదా, అపరాధము చేసినప్పుడు ఖచ్చితంగా తగిన దండన, శిక్ష విధించబడుతుంది. కనుక దేవుడు మానవులను శిక్షించినట్లుగానే వారిని శిక్షించి వారికి బుద్ధి నేర్పాలని అనుకున్నాడు. అయితే అనేక సందర్భాలలో వారు దేవుని యొక్క శిక్షకు గురి అవుతున్నప్పుడు, వారు నాశనకరమైన పరిస్థితులు ఎదురు అవుతున్నప్పుడు, వారు మానసికంగా కృంగిపోతుండగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది, ఆయన నీకు బుద్ధి కలుగుటకు నీకు శ్రమ కలిగింపచేశాడు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఆదుకుంటాడు. ఒకవేళ దేవుడు గాని మన మీద పగ తీర్చుకోవాలి, కోపం తీర్చుకోవాలని అనుకుంటే మనము భూమి మీద ఏమాత్రము జీవించడానికి అర్హులమైతే కాదు. అయితే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆయన కోపము నిమిషమాత్రమే ఉండినా ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉండేది. కనుక నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు నిశ్చయముగా ప్రతి విషయంలో నిన్ను ఆదుకుంటాడు. అయితే మనమే దేవునిని విడిచిపెట్టి మన ఇష్టానుసారముగా లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన పనులకు మనం ఆయత్తపడుతున్నాము. అనేక మందిని వెంబడిస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నీ కొరకు గొప్ప ఆదరణ కలిగించాలని దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఉద్దేశములై ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము, ఆయన స్వభావము మనుషులమైన మనలను ఎడబాచే పరిస్థితే లేదు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆత్మీయముగా మనము అనుదినము దేవుని సన్నిధానములో వాక్యానుసారంగా జీవించుచు దేవునిని హత్తుకుని జీవించుదాం. దేవుని ప్రేమను పరిపూర్ణంగా అనుభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము చేత మిమ్మల్ని బలపరిచి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మీరు మమ్మను ఆశీర్వదిస్తూ బలపరుస్తున్నారు. ప్రభువా, నీవు ఎన్నడూ మమ్మలను విడనాడాలని అనుకొనలేదు, మమ్మలను విడిచిపెట్టుకోవాలని మీరు కోరుటలేదు ప్రభువా. కనుకనే మా పట్ల ఇంకను దీర్ఘశాంతమును, అత్యధికమైన ప్రేమను కనపరుచుచున్నారు. అయితే మాకు కలిగిన శ్రమలు, సమస్యలను బట్టి దేవుడు మమ్మను విడిచిపెట్టి ఉన్నాడని
ఆవేదన చెందుతున్నాం. కానీ ప్రభువా, నీవు సదాకాలం ఉండే దేవుడవు. నాయన, నిన్ను విడువని ఎడబాయినని వాగ్దానం ఇచ్చావు. అట్టి నీ వాక్యపు వాగ్దానములను నమ్మి విశ్వాసముతో సాగుతుండగా మాకు మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. నేటి కార్యక్రమములలో, మా ప్రయాణ పరిచర్యలలో మేమెక్కడున్నను నీ ప్రసన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ దూతలు కాపుదలగా మాకు అనుగ్రహింపు చేయండి. మరలా పాపములో పడుకుంటున్నట్లు నీ వాక్యము చేత మమ్ములను నైనా హెచ్చరించండి, బంధించండి. ప్రభా, వాక్యానుసారమైన జీవనమును నీ సన్నిధిని జీవిస్తూ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా అలాంటి బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా. మా అపరాధ పాపదోషములను క్షమించండి. అతిక్రమములను మన్నించి యేసుక్రీస్తు రక్తముతో మమ్మలను కడిగి శుద్ధి చేయండి. పాపక్షమాపణ, మారు మనస్సును కలిగించండి. చెదరిపోయిన మమ్ములను తిరిగి నీ ప్రేమ కలిగిన ఆత్మీయమైనటువంటి కౌగిలిలోనికి చేర్చుకొనమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దిక్కులేని వారిని, దీనులను, అమాయకులను, బలహీనులను, ఆపదలో ఉన్న బిడ్డలను అందరినీ ఆదుకొనండి. ఆప్తులను, ఆత్మీయులను కోల్పోయిన, రక్త సంబంధులను కోల్పోయిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరించి ఓదార్చండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చావు ప్రభువా. ఆదరణకర్తను పంపిన దేవుడవు. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ ప్రతి వారు పొందినట్లుగా కృప చూపండి. నేటి కార్యక్రమములన్నింటిలోనూ నీ కృపా సమృద్ధి దయచేయండి. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేయండి. రోగగ్రస్తులైన వారందరినీ నాయన నిశ్చయముగా నీ హస్తము తాకి స్వస్థపరచుమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులలో కురింగిపోతున్న బిడ్డలున్నారు. కుటుంబాల్లో సఖ్యత లేక, సమాధానం లేక ప్రభువా, మరి తండ్రి ఇబ్బందిని ఎదుర్కొంటున్న బిడ్డలున్నారు. వారందరిని ఆదరించండి. నేనున్నానని ధైర్యాన్ని మీరు వారికి కలగచేసి వారిని ఆదుకొనమని, నీ మహిమను చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్.